అధునాతనమైన వైద్య విధానంలో భాగంగా కెమెరా ద్వారా రక్తనాళాల్లో ఉన్న సమస్యను గుర్తించి జీరో కాంట్రాస్ట్ కరోనరీ యాంజియోప్లాస్టిక్ సర్జరీని 67 సంవత్సరాల మహిళకు విజయవంతంగా చేసినట్టు హాస్టర్ రమేష్ సంఘమిత్ర గుండె వైద్య నిపుణులు డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. హాస్టర్ రమేష్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ గిరీష్ శబరి, డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ సెంధిల్ కుమార్, డాక్టర్ సందీప్ పాల్గొన్నారు. హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అంటే వితిన్ మినిట్స్లోనే రెస్పాన్స్ కార్డియాలజిస్ట్ అటెండ్ అయ్యి ఎటువంటి హార్ట్ డ్యామేజ్ జరగకుండానే ముందుగానే క్యాత్ ల్యాబ్కి తీసుకుని వెళ్ళి యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ వంటి ప్రొసీజర్స్ చేయడానికి ఇప్పుడు 4 కార్డియాలజిస్టులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఎటువంటి మార్పులు వస్తున్నాయో అటువంటి పరికరాలన్నింటినీ కూడా మన హాస్పిటల్ అందుబాటులో తీసుకుంటారు. కిడ్నీ ప్రాబ్లం ఉండి హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం కొన్నిసార్లు యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ చేసే సమయంలో వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం వర్సన్ అయ్యి ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంది. అట్లా అవ్వకుండా ఉండేదానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లా జరిగిన పేషెంట్స్ని కూడా మన దగ్గర ట్రీట్ చేశారు. ఇటువంటి ట్రీట్మెంట్ మన ప్రాంతంలో ఇదే మొట్టమొదటిసారి. ఇప్పటి వరకు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ గత ఆగస్టులో అలా మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. సకాలంలో స్పందించి కార్డియాలజీ వైద్య బృందము ఎంతో అధునాతనమైన వైద్య సదుపాయాలతో ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఎటువంటి హాని జరగకుండా కంప్లీట్గా రికవర్ అయ్యారు. ప్రకాశం జిల్లాలోనే ఫస్ట్ టైం ఒక కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కాంట్రాస్ట్ ఏజెంట్ ఏమీ యూజ్ చేయకుండా 2 స్టంట్లు వేయడం జరిగిందండి. నార్మల్గా స్టంట్లు వేసేటప్పుడు కాంట్రాస్ట్ ఏజెంట్ యూజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ఆయాసం ఎక్కువ అవడం లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువ అవడం, కొన్నిసార్లు కిడ్నీకి డయాలసిస్ కూడా అవసరం అయ్యే కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉందండి. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ప్రివెంట్ చేయడం కోసం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి జీరో కాంట్రాస్ట్ పీటీసీఏ జరగడం జరిగిందండి. రీసెంట్గా ఆగస్టు 1న మన హాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు బ్రాంచ్లో 67 సంవత్సరాల రవణమ్మ అనే ఒక పేషెంట్ అడ్మిషన్ అవ్వడం జరిగింది. ఆవిడ గత 10 సంవత్సరాలుగా బీపీ షుగర్తో బాధపడుతున్నారు. గత 3 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మన దగ్గరకు వచ్చినప్పుడు గుండె నొప్పి ఆయాసంతో వచ్చిందండి. ఒక స్టెబిలైజ్ అయిన తర్వాత యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. ఈ యాంజియోగ్రామ్లో లెఫ్ట్ సైడ్ ఉండే 2 మేజర్ బ్లాక్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి స్టంట్స్ అడ్వైజ్ చేసాం. నార్మల్గా అయితే కాంట్రాస్ట్ యూజ్ చేయాలి, కానీ కిడ్నీ సంబంధిత వ్యాధిలో వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఐవాస్ గైడెడ్ జీరో కాంట్రాస్ట్ పీటీసీ చేయడం జరిగిందండి. యాంజియోప్లాస్టీ అంటే మీ అందరికి తెలిసిందే గుండెలో స్టెంట్ అమరికం. సో ఈ అమర్చే పద్ధతిలో జనరల్గా మనం కాంట్రాస్ట్ అనే మీడియం వాడుతుంటాం. సో ఆ కాంట్రాస్ట్ అనే మీడియం జనరల్గా మనకు ఈ కిడ్నీస్ ద్వారా అది బయటికి మనకు వచ్చేసేయాలి. సో జనరల్గా ఈ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఈ కాంట్రాస్ట్ మీడియం అనేది ఎక్స్క్రీట్ అవ్వడం, అంటే కిడ్నీ నుంచి దాన్ని ఎక్స్క్రీట్ అవ్వడం అనేది కొంచెం లేటుగా జరగడం, లేదా కొన్నిసార్లు అది ఎక్కువసేపు బ్లడ్ ఉండడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కదా. మనం మామూలుగా లెఫ్ట్ సైడ్ హార్ట్కి లెఫ్ట్ సైడ్ 2 రత్నాలు ఉంటాయి, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ 2 రత్నాలలో ఒకదానిలో బాగా మంచి పెద్ద మేజర్ బ్లాక్ ఉందండి, 90 to 95% బ్లాక్ ఉంది. నెక్స్ట్ రెండో బ్లడ్ వెజల్లో 20 to 80% బ్లాక్ ఉంది, దానిలో డౌట్ ఉంది. సో జనరల్గా అట్లా డౌట్ ఉన్నప్పుడు మనం మల్టిపుల్ వ్యూస్ తీసుకొని దాన్ని అసెస్మెంట్ చేసి దీనికి స్టెంట్ అయ్యాలా లేదా అన్నదాన్ని అడ్వైస్ చేస్తాం. ఈ జీరో కాంట్రాస్ట్ పీసీఐలో కెమెరా ద్వారా ఆ లీజన్ని, ఆ టైట్నెస్ని అసెస్ చేస్తాం. ఇంత సిగ్నిఫికెంట్ బ్లాకా కాదా, అంటే దీనికి స్టెంట్ అమరిక అవసరమా లేదా అన్నది మనం నీట్గా కెమెరాలో మొత్తం ఏరియా మొత్తం ఎంతవరకు టైట్నెస్ ఉందన్నది మనకు వచ్చి సిగ్నిఫికెన్స్ ఉంటే అప్పుడు స్టెంట్ వేయడం జరిగింది. మనకు రక్తనాళం లోపలికి తీసుకెళ్ళి మొత్తం రక్తనాళం ఎలా ఉంది, దాని సైజ్ ఎంత, లీజన్ అంటే డిసీజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఎంత శాతం ఉంది, దాని సైజ్ ఎంత, దాని లెంత్ ఎంత అన్నది మొత్తం మన ఈ క్యాలిక్యులేషన్, ఈ ఐవాస్ ఇమేజింగ్ దానిలో మన క్యాలిక్యులేషన్ అంతా వచ్చేసిద్దండి. నెక్స్ట్ క్లియర్ చేసినట్లు. సో ఇక్కడ కూడా మీరు అంతకుముందు ఉన్న బ్లాక్ కూడా క్లియర్ చేసేసి స్టెంట్ వేసి క్లియర్ చేసాం. సో టోటల్ ప్రొసీజర్లో మనకు వేస్ట్ అయింది మొత్తం తీసేస్తే మేము
ఓన్లీ సిస్టమ్ పీసీఐకి వాడింది ఎంతంటే 20 to 25 ml ఆఫ్ ద కాంట్రాస్ట్. దట్ టు మనకు కిడ్నీకి సపరేట్ అయిన కాంట్రాస్ట్ ఉంటుంది విసిప్యాక్ అని, అది కూడా మేము దాన్ని డైల్యూట్ చేసి ఎక్కడైతే అవసరమో అక్కడ వరకే వాడి చేసామండి. జనరల్గా కాంట్రాస్ట్ వల్ల కిడ్నీ డ్యామేజ్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో అది మనకు జనరల్గా బయటపడాలంటే 48 hours పట్టింది. సో 48 hours తర్వాత క్రియాటినిన్ చేసాం పేషెంట్కి. మేము చేయకముందు చేసిన తర్వాత క్రియాటినిన్ 2 సేమ్ ఉన్నాయి. అండ్ పేషెంట్ కూడా యూరిన్ అవుట్పుట్ కూడా బాగుంది. పేషెంట్ కూడా ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు. సో ఇక్కడ మనం ఈ మీటింగ్ గల కారణం ఏంటంటే ఇక్కడ ఈ అవకాశాన్ని కిడ్నీ బాధితుల వాళ్ళు కానీ మన ప్రకాశం జిల్లా వాసులు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.